ఇక్కడికి చాలా మంది భక్తులు ఆడవాళ్ళు అంటే చాలా చోట్ల అయితే అమ్మవారికి నైవేద్యం సమర్పించడానికి స్త్రీలే వస్తుంటారు. కానీ ఇక్కడ చాలా మంది యువకులు కూడా కనిపిస్తున్నారు. సో వాళ్ళు కూడా అడిగి తెలుసుకుందాం మీ ఆలయం గురించి. అంటే అబ్బాయిలకి పెద్ద భక్తి ఉండదు అని అంటుంటారు. సో ఏంటి నవీన్ మీకు ఎలా ఈ భక్తి అంటే ఇక్కడ అమ్మవారు చాలా బాగా పవిత్రమైన అన్నమాట. ఇక్కడ ఎక్కడ కూడా మనకి నల్లపోచమ్మ ఎర్రపోచమ్మ అనేటోళ్ళు ఒక దగ్గర కలిసి ఉండరన్నమాట. కానీ ఇక్కడికి వచ్చేసరికి మనకు నల్లపోచమ్మ ఎర్రపోచమ్మ ఒకే గుడిలో ఉండడం అనేది చాలా విశేషం అనేది. కానీ ఎక్కడ చూసినా కూడా ఏ ఊర్లో చూసినా కూడా ఒక మూలకు ఊరి అవతల నల్లపోచమ్మ ఊరిలో ఎర్రపోచమ్మ ఉండడం జరుగుతుందన్నమాట. అంటే ఒక వెనకడ మన పెద్దలు చెప్పిన ప్రకారం ఫస్ట్ నల్లపోచమ్మ అనేది శివుడికి పుట్టడం జరిగింది. దాని తర్వాత నల్లగా ఉందని చెప్పేసి శివుడికి నచ్చక దాన్ని మళ్ళీ అగ్గిలో వారేసిందని చెప్పేసి అని తర్వాత అదే ప్లేస్లో మళ్ళీ పార్వతమ్మ చూస్తే తిడుతుంది నన్ను అని చెప్పేసి శివుడు ఒక ఎర్రపోచమ్మని పుట్టించడం జరిగింది. అది కొద్ది రోజులు పెరిగిన తర్వాత మళ్ళీ నల్లపోచమ్మ తెలుసుకోవడం అని పెద్ద కథ అందరికీ తెలుసు ఆ విషయం. అది మనకు పెద్దలు చెప్పింది, టీవీలో చూసింది మనము. కానీ ఇప్పుడు ఇక్కడ ఒకే చోట ఇద్దరు ఉండడం అనేది చాలా విశేషం అన్నమాట. అంటే నార్మల్గా అమ్మవారిని బయట ఊరి బయట వదిలేశారు కాబట్టి నల్లపోచమ్మ ఊరి బయట గ్రామ పొలిమేరలో ఉంటుందన్న. పొలిమేరగా భక్తుల్ని ఆశీర్వదిస్తుంది. ఊరు లోపల ఎర్రపోచమ్మ ఉంటుంది. సో అలా కాకుండా ఒకే చోట రెండు గోపురాలు ఒకే పక్క పక్కనే ఉండడం విశేషం, చాలా విశేషం అది. అండ్ ఇక్కడ చాలా మంది బోనాలు కూడా సమర్పిస్తారు. ఇక్కడ బోనాలు సమర్పించడం ఏంటంటే ఇది మన పోతులింగ అన్నమాట. ఇక్కడ ఎవరికైనా ఒక బంట ఉంటారు కదా, ఆ తమ్ముడు నల్లపోచమ్మ కానీ ఎర్రపోచమ్మ కానీ తమ్ముడు అంటే పోతులింగ అన్న. ప్రతి ఒక్క దేవులకి ఎల్లమ్మకైనా మల్లన్నకైనా అందరికీ చిన్నోడు తమ్ముడు. ఈయనకు ఆకలి ఎక్కువ ఎంత తిన్నా సరిపోదు అన్నమాట. దానికి ఇప్పుడు మన ఒక వరం ఇస్తారన్నమాట. పోచమ్మ నల్లపోచమ్మ ఏం వరం ఇస్తుందంటే తమ్ముడికి ఎంత తిన్నా సరిపోదు. ఇట్లా ఇక్కడ బోనాలు అందరూ మన భక్తులందరూ బోనాలు తీసుకొచ్చి నీకు ఇక్కడ సమర్పిస్తారు. మాకు నైవేద్యంగా సమర్పించినప్పుడు ఆ నైవేద్యం నుంచి తీసుకొని కుమ్మరి వాళ్ళు తీసుకొని 7 మెతుకులు నీకు ఎడమ చేతి ఇట్లా వెనకాలకు పెడతారు. దాన్ని ఎడమ చేతితో తీసుకొని తింటే నీకు 7 పుట్లుగా ఉంటుందని చెప్పేసి అప్పుడు ఆకలి తీరుతుందని చెప్పేసి తమ్మునికి ఇప్పుడు ఒక వరం ఇస్తారన్నమాట. అప్పటి నుంచి ఇప్పుడు కుమ్మరి వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి బోనాలు చేయించుకొని అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ నైవేద్యం పెట్టడం జరుగుతుంది. నైవేద్యం పెట్టితే అమ్మకు మన కళ్ళు శాఖలు బెల్లం శాఖలు అన్నీ వేయడం జరుగుతుంది అన్నమాట. ఆమె కొంగు బంగారమే మన ఇంట్లో ఖచ్చితంగా వెలుస్తుంది, కోరుకున్న కోరికలు నెరవేరుస్తుంది. అట్లా చాలా బాగా చెప్పారు. అసలు ఈ తరంలో యువకులు ఇంత ఇంట్రెస్ట్ పెట్టి దేవుళ్ళ పైన భక్తి భావంతో ఉండట్లేదు. కానీ నవీన్ అయితే చాలా చక్కగా వివరించారు. ఇప్పటి వరకు మామూలుగా పెద్దవాళ్ళు కూడా ఇంత సవివరంగా వివరించలేదు మనకి. సో థ్యాంక్ యూ సో మచ్ నవీన్. చూశారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. న్యూస్ టుడే తెలుగు డైలీని ఫాలో చేయండి.